సాధారణంగా మనందరము కలిసి దైవికంగా ఎదగాలని ఏదో చేయాలనేటువంటి ఆలోచనలు మనందరికీ ఉంటాయి. అయితే మనం అనుకున్నవి ఏమీ జరగనప్పుడు, లేదంటే మనం ఆలోచించిన విధంగా జరగనప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, దేవుడు నాకేమీ సహాయం చేయలేదు, దేవుని వల్ల నాకేం ఉపయోగం లేదు అని ఒక రకంగా చెప్పాలంటే దేవునికి విరోధం అయిపోతాం. దేవుడు ఎప్పుడూ కూడా మన నమ్మకాన్ని పోగొట్టేవాడు కాదు, కానీ నమ్మకంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అనుమానం అనేది ఒక పెద్ద పెనుభూతం లాంటిది, అది ఎప్పుడూ మనకు ఉండకూడదు. తర్వాత మనము చేసే ప్రార్థన కానీ పనే కానీ మన తలంపుల మధ్య ఎన్నో లోపాలు కూడా ఉంటాయి. మనకు తెలీదు అవి లోపాలుగా ఉన్నాయని. అందుకనే ప్రార్థించినా పని చేసినా అందులో మనం తప్పు చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలైతే మన పరిధి దాటి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఉద్దేశాలు ఆశ్చర్యంగా ఉంటాయి, దేవుని ఆలోచనలు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. వాటి ఆలోచనలోనికి వెళ్ళటం మన వల్ల అయితే అవ్వదు. యెషయా ప్రవక్త అయితే ఇలా చెప్తున్నాడు, మనకు తెలిసిన మాట. 55వ అధ్యాయము 8వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అంటే మనము ఏం ఆలోచిస్తాము అంటే, మన తలంపుల్లో నుండే మనం ఆలోచిస్తాము, మనం వెళ్ళే మార్గము నుండే మనం ఆలోచిస్తాము. వాటి ద్వారా చూసి మనం ఏమనుకుంటామంటే, నేను అనుకున్నది జరగలేదు అని అంటాం. మీరు ఎప్పుడైనా సరే ఆలోచించండి, మనం అనుకున్నది జరగాలనే మనం ఆలోచిస్తాం, కానీ మనం అనుకున్న దాంట్లో చాలా లోపాలు కనబడతాయి. కొన్ని మనకి విరుద్ధం అయిపోతాయి, మనకు తెలీదు. కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే, ఏదో చెయ్యాలి, సాధించాలనేటువంటి తలంపు ఉంటుంది, అందులో కూడా దేవునికి విరుద్ధమైపోయేది ఏదో ఉంటుంది. అందుకని దేవుడు ఏమో ఆలోచిస్తాడంటే, మన క్షేమం మనకన్నా బాగా ఆయనకు తెలుసు. మనకున్న పరిధి, మనం ఎంతవరకు చేయగలగం, ఎంతవరకు ఉండగలగం, ఎంతవరకు మనకు ఉంటే మంచిది, ఎంతవరకు మనం చేయగలుగుతామనే విషయాలు మనకన్నా బాగా దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, అన్ని విషయాల్లో కూడా మనకు సహాయకుడిగా ఉండి మనం అనుకున్న విధానంగా చక్కగా నడిపిస్తాడు. చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటాయి ఆయన విషయాలు. కనుక ఒక సంగతిని మనం ఆలోచిస్తే, ఆయన తలంపులన్నీ వేరుగా ఉంటాయి, ఆయన ఆలోచనలు కూడా అన్నీ వేరుగా ఉంటాయి. ఒక మంచి విషయాన్ని మనం ఎప్పుడు చదువుకునే విషయమే జ్ఞాపకం చేస్తాను. అపోస్తులైన పౌలు గారి గురించి మనకు తెలుసు. చాలాసార్లు అసలు పౌలు గారి సందర్భం లేకుండా, మనకు ప్రత్యేకించి దావీదు గారిని కానీ పౌలు గారిని కానీ జ్ఞాపకం చేసుకోకుండా అసలు ఏ సందర్భాలు ఉండవు. తప్పనిసరిగా ఏదో ఒక విషయంలో ఇద్దరిలో లేకపోతే ఎవరొకరు తప్పనిసరిగా మనకి జ్ఞాపకం వస్తారు. అపోస్తులైన పౌలు తను సౌలుగా ఉన్నప్పుడు తన జీవిత విధానాన్ని అంతటినీ కూడా, తన నమ్ముకున్న మతాన్ని ప్రత్యేకించి ప్రకటించడానికి, ఆ మతానికి విరుద్ధంగా ఉన్నవి ఏమైనా ఉంటే వాటిని కూడా ఖండించడానికి ఇష్టపడేవాడు. తన మతానికి వ్యతిరేకంగా ఏదన్నా ఉంటే మాత్రం అసలు ఊరుకునేవాడు కాదు. అలాంటి స్థితి పౌలుది సౌలుగా ఉన్నప్పుడు. అయితే ఇతను అన్నింటినీ విడిచిపెట్టేసి దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళి, అక్కడ కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళను కూడా హింసించి, అవసరమైతే వాళ్ళను కూడా చెరసాల్లో పడేయాలి, అవసరమైతే వాళ్ళను కూడా చంపేయాలన్న పగతో కొంతమందిని తీసుకుని దమస్కు పట్టణానికి ప్రయాణమయ్యాడు. ఆయన తలంపులు ఎలా ఉంటాయో చెబుతున్నాను మీకు. ఒకసారి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అన్నాడు. అంటే తను అనుకున్నది సాధించాలి, ఇది తన ఆలోచన. మర్చిపోకండి, ఇది తన ఆలోచన, తన తలంపు. ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడున్నటువంటి పరిస్థితులే కాదు, పొరుగురులో ఉన్నటువంటి వారిని కూడా, దమస్కు అనే ప్రాంతం, ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాలి,
అక్కడున్న వారిని కూడా అవసరమైతే చంపేయాలి, అవసరమైతే వాళ్ళని కూడా తీసుకొచ్చి చెరసాల్లో పడేయాలనేటువంటి ఒక ఆలోచన, తలంపు పౌలు అనుకునే ఈ సౌలుకు ఉంది. అని అనుకునే బయలుదేరాడు, అనుకునే ప్రయాణం చేశాడు. అలా అనుకుని ప్రయాణం చేస్తున్న సందర్భాలు మరి ఎప్పుడు కూడా గమనించాలి. మనం అనుకునేటువంటి ప్రయాణాలు, లేదంటే మనం అనుకునేటువంటి పనులు, మనం అనుకునేటువంటి తలంపులు అలాగే జరుగుతాయి అనుకుంటే ఏమో మనకేం తెలుసు. దేవుని చిత్తానుసారంగా అది జరగాలి తప్ప ఇలాగే జరుగుతుందని మనం ఎలా ఊహించగలుగుతాం? ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ ఉందా? లేదు కదా. ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళాలనుకున్నాం, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే వరకు కూడా గ్యారంటీ ఉందండి? ఏమో మార్గ మధ్యలో ఏమైనా జరగచ్చు. మనకు తెలుస్తుందా అంటే ఏం తెలీదు, ఏమైనా జరగచ్చు. కనుక అది ఒకవేళ జరిగించాలంటే ఎవరు జరిగించాలి అది అంటే ఇంకా దేవుని చిత్తానుసారంగానే అది వెళ్ళాలి తప్ప ఎవరి వల్ల ఏమీ కాదు. విచిత్రంగా ఉంటాయి కొన్నిసార్లు. కార్లు స్పీడ్గా వెళ్తూ ఉంటే ఆ వెళుతున్న సందర్భంలోనే వెళ్తూ ఉండగానే ఒక కారుకున్న చక్రం ఊడి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఎందుకు పడిపోయిందో కూడా మనకు తెలియదు. అలా ఒకటి కాదు, చాలా విషయాల్లో ఆశ్చర్యంగా జరుగుతూ ఉంటాయి. అంటే మన తలంపుల మధ్య, మన ఆలోచనల మధ్య చేయాలనేటువంటి ఆలోచన. మన కుటుంబంలో కూడా చూడండి, మనం అనుకున్నట్టుగా ఉండాలనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అదొక విచిత్రంగా ఉంటుంది. నాకే ఇలా జరుగుతుందా, అందరికీ ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అది బలి విచిత్రంగా ఉంటుంది. అది నేను ఇలా అనుకుంటున్నాను కానీ ఇదేంటి ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. అంటే మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉండవు. ఎందుకంటే అందులో ఎన్నో లోపాలు కూడా ఉంటాయి. ఈ పౌలు అనుకునే సౌలు కూడా తను ఏదో చేయాలి, సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది చూడండి, 3వ వచనంలో, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. అకస్మాత్తుగా అంటే సౌలు తనకున్న ఆలోచన ఏంటంటే, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళని పట్టుకోవాలి, అవసరమైతే కొంతమందిని చంపేయాలి, కొంతమందిని నువ్వు విడిచిపెట్టవా బెదిరించాలి అనే కసితో వెళ్ళిపోతున్నాడు. ఇంక వేరే ఆలోచన లేదు అతనికి. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఏమైందంటున్నాడు, ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగులో నుండి ఒక మాట వినపడుతుంది. అది చూడండి ఎంత విచిత్రం. అది ఏమని వినపడుతుంది, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట నేను. వెలుగు కనబడింది, అందులో నుండి ఒక మాట వినబడింది. ఆ వినబడినప్పుడు అడుగుతున్నాడు అన్నమాట, నువ్వెవడవు? మాట వినబడుతుంది, నువ్వెవడవు అని అడుగుతున్నాడు. ఒక భయంకరమైనటువంటి వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో తనకు మాత్రం ఆ మాట వినబడుతుంది, మిగిలిన వారికి అది వినిపించట్లేదు. తనతో పాటు కొంతమంది ఉన్నారు కానీ వినిపించట్లేదు, తనకు మాత్రం అది వినపడుతుంది. వినపడుతున్నప్పుడు అందులో నువ్వెవడవు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని నేను అని చెప్పాడు. వెంటనే ఆయన మాట్లాడుతూ అంటాడు, లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీకు ఏం చేయవాలో అది నీకు తెలపబడుతుంది అని చెప్పాడు. అంతే. విచిత్రం అంటే చెప్తున్నాను, దారిలో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు మణిపూర్ ప్రాంతానికి వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు కొంతమంది తిరిగి వస్తున్నారు, కొంతమంది తిరిగి రావట్లేదు, కొంతమంది అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతం అంతా గందరగోళంగా ఉంది. ఆ ప్రాంతం అంతా చాలా ఇబ్బందిగా ఉంది. మట్టి పిల్లలతో నిండిపోయింది, పర్వతాలతో నిండిపోయింది. ఘాటీలు ఎక్కి వెళ్ళాలి, ఏమాత్రం ప్రమాదం ఉన్నా లోయలో ఉంటారు, అంత ప్రమాదం ఉంది. మాట వినబడింది, తర్వాత ఆ వెలుగులో మాట వినబడింది. వెంటనే నువ్వు పట్టణానికి వెళ్ళు, నీకేం చేయాలో అక్కడ తెలపడుతుంది అన్నాడు. సరే అనుకున్నాడు. చూడండి అక్కడ రాయబడిన మాట, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెచ్చినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి తీసుకెళ్లారు. 3 రోజులు అన్నపానము లేక అలా ఉండిపోయాడు. తన కళ్ళు ఒకేసారి పోయాయి, కళ్ళు కనిపించట్లేదు. మీరు ఆలోచించాలి, ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు కదా, ఇప్పుడు మనకు ఎదురుగుండా లైట్ ఉంది కదా, ఫోకస్ లైట్ ఉంది కదా,
ఈ లైట్ ఎంక మీరు ఒక 10 నిమిషాలు కన్రెప్ వేయకుండా చూడండి, చూద్దాం. ట్యూబ్లైట్ ఎంకన్నా చూడొచ్చు కానీ దీని ఎంక చూడలేం. ఒక 10 నిమిషాలు అలాగే చూడండి దాని ఎంక. మళ్ళీ మీకు కళ్ళు మళ్ళీ మామూలు కళ్ళు అవడానికి ఒక గంట పడద్ది. అంటే ఎంత తేజస్సు వెలుగొచ్చింది, ఆ వెలుగులో తన కళ్ళు ఏమైపోయాయి, పోయాయి, కనిపించకుండా గుడ్డోడైపోయాడు. 3 రోజులు అలా ఉండిపోయాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి అక్కడ పడేసిపోయారు. బాబు మీకు దండంరా బాబు, ఎవరినో చంపేద్దాం పొడిచేద్దామని మమ్మల్ని తీసుకొచ్చావు, నువ్వు గుడ్డోడు అయిపోయి ఇక్కడ పడున్నావు కాబట్టి నీవు మా వల్ల కాదన్నట్టుగా వాళ్ళు పోయారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నట్టుగా లేదు అక్కడ సందర్భం, వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ గుడ్డోడుగా ఉండిపోయాడు. ఇప్పుడు చూడండి తన తలంపు ఏంటి, తన ఆలోచన ఏంటి, దమస్కి వెళ్ళిపోవాలి, అక్కడ అందరినీ ఎవరిని క్రైస్తవులు కనబడితే వాళ్ళందరినీ ఏం చేయాలంటే చంపేయాలి, వాళ్ళని బెదిరించాలి అన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి తనేమైపోయాడు, కళ్ళు కనపడక గుడ్డోడైపోయి ఏం చేయాలో తెలియక ఓ మూలన పడి ఉన్నాడు. కళ్ళు ఉన్నట్టుండి పోతాయా అంటే పోతాయి, నోరు ఉన్నట్టుండి పడిపోద్దంటే పడిపోద్ది. మరి చూడండి, మనకి తెలివి లేనప్పుడు నోటుకు వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడతాం, బూతులాడుతూ ఉంటాం, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్ని బూతులో తిడుతూ ఉంటాం. ఒకసారి దేవుడు ఆ నోరు నొక్కేసాడు అనుకోండి, మరి నోటు పడిపోదా అంటే పడిపోద్ది, ఏమో చెప్పలేము. నోటుకు వచ్చే సిగ్నల్స్ మెదడులో ఉంటాయి తెలుసా, నోటుకు వచ్చే సిగ్నల్స్ మెదడులో ఉంటాయి. మెద నుండి సిగ్నల్ వస్తే నాలుగు పని చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ మాట మాట్లాడాలి. ఈ మాటకు వచ్చే దాన్ని ఇక్కడ కనుక కొట్టాడు అనుకోండి దెబ్బ దేవుడు, ఈ మాట రాదిక, దీనికి వచ్చే లైసెన్స్ పోద్ది అన్నమాట, దీనికి వచ్చే వైర్లన్నీ కట్ అయిపోతాయి. ఆశ్చర్యము, ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ తనే గుడ్డువాడైపోయి ఏమైపోయాడు, మూలన పడిపోయి ఉన్నాడు. పట్టణానికి వెళ్ళు, నీకు ఏం చేయాలి అక్కడ అన్నీ తెలియబడతాయంటే దేవుని తలంపులు ఎలా ఉంటాయి, మన తలంపులు ఎలా ఉంటాయి చెప్తున్నాను. 10వ వచనం, దమస్కులో అననీయ ఒక అనే శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభు ఇదిగో నేను ఉన్నాను. ప్రభు ఏం చేశాడంటే దమస్కులో అక్కడ 3 రోజులు అన్నపానం లేకుండా పడున్నాడు అక్కడ. ఈలోగా తన శిష్యుడైనటువంటి అననీయకు దేవుడు ప్రభు దర్శనం ఇచ్చి, నాయన నువ్వేం చేస్తావంటే తిన్నగా ఉండేటువంటి వీధికెళ్ళు, ఈ ప్రాంతంలో తిన్నగా ఉండే వీధి అంటే అదొకటే ఉందనుకుంటా అక్కడ. ఆ వీధి మనం చెప్తాం కదా, పక్కన పల్లపీదికి వెళ్ళండి, సాంబే చెరువుగట్టి వెళ్ళండి, మనం ఒకదానికి ఒక పేరెట్టాం కదా అలాగా. కనుక తిన్నగా ఉండేటువంటి వీధికెళ్ళు. అక్కడ యోధా అనేటువంటి వాణి ఇంట తార్సు వాడనేటువంటి సౌలు అనేవాడు అక్కడ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేమంటావంటే, యోధా అనేవాడి ఇంటి దగ్గర తార్సు వాడైన సౌలు అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు, అక్కడికి వచ్చాడా అని నువ్వు అక్కడ విచారించు అన్నాడు. విచారించు, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు, ఎవరిని చంపుదామని వెళ్ళాడు, ప్రార్థన చేసేవాళ్ళని చంపుదామని బయలుదేరాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అసలు ఈ ఆశ్చర్యంగా లేదా? ఈ సందర్భం గుర్తొచ్చినప్పుడు భలే విచిత్రంగా ఉంది. ప్రార్థన చేసుకునే వాళ్ళని తిట్టాడు, ప్రార్థన చేసుకునే వాళ్ళని చాలామంది కొట్టి చంపేశాడు. అది చాలక ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇంక మిగతా వాళ్ళని కూడా చంపేద్దామని దమస్కి వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ఏ మోకాలు బెంకంతో అయితే ఎగిరాడో మోకాలు 2 ఎక్కడ పడ్డాయి, ఇప్పుడు నేల మీద పడ్డాయి. మోకాళ్ళు వేసే వాళ్ళని కొట్టి చంపాడు, ఇప్పుడు ఇతను ఏం చేశాడు, మోకాళ్ళు వేసాడు. ప్రభు అంటాడు, వంగని ప్రతి మోకాలు యేసునామమున వంగాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం కూడా అంతే. మనం కూడా ఏం చేస్తామంటే మన ఆలోచనల మధ్య వెళ్ళి, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. మన మోకాలు బెంకం తగ్గదు, మనకున్న అహంకారం తగ్గదు, మనకున్నటువంటి గర్వం దిగదు. కానీ దేవునితో మాత్రం నువ్వు ఇది నాకు చేయాలి అంటాం, నువ్వు నాకు చేయాలి. చాలా తప్పు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలనంటే మనం తగ్గిపోవాలి. చాలామంది దేవుడికి లంచం ఇస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు నాకు ఇది ఇచ్చేవనుకో నేను నీకు ఇది ఇస్తాను అంటాడు. దేవుడు లంచాన్ని కోరుకోడు. మరి ఏం కోరుకుంటాడు ఆయన అంటే, నువ్వు హృదయపూర్వకంగా చక్కగా మోకరించి, ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నన్ను కాపాడని హృదయపూర్వకంగా అడగాలి. మరి నువ్వు పట్టుకొచ్చేవన్నీ ఏం అవసరం లేదు దేవుడికి. వాటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ హృదయమే.
ఇప్పుడు ఆ హృదయంలోనే గర్వం విపరీతంగా ఉంది ఈ సౌలు అనేటువంటి ఆయనకి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ప్రభు ఏం చేశాడంటే అతని గర్వాన్ని అణచి గుడ్డివాడిగా చేసి మోకాళ్ళు వేయించాడు. 3 రోజుల నుంచి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. మనం గట్టిగా ఎంతసేపు ఉంటాం ఉపవాసం? ఓ పూట ఉన్నప్పటికీ కాళ్ళు చేతులు దడదల్లా ఆడిపోయి వణుకొచ్చేసి జ్యూస్ తాగేద్దామా, బోర్నవిటా తాగేద్దామా, అదేదో బార్లీ అంటే అదన్నా తాగేద్దామని తాగేస్తున్నాం కదా. ఒక గట్టిగా 2-3 గంటలు ఉపవాసం ఉండడికి నీరసాలు వచ్చేస్తున్నాయి. కానీ పౌలు నిజంగా దేవుడు వాడుకునే విధానం చూడండి. దేవుని తలంపులో ఈ సౌలు గారు ఉన్నాడు. సౌలును వాడుకోవడానికి, సౌలును బలపరచడానికి, సౌలులో ఉన్న దాన్నంతా కూడా తీసి తనకు నచ్చిన విధంగా వాడుకోవడానికి, తనకు నచ్చిన విధంగా మలుచుకోవడానికి ప్రభు అలా మలిచాడు. అందుకనే మనం కూడా మాట వినకపోతే, మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటా పోతే కొంత సమయాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, కొంత సమయాన్ని దేవుడిస్తాడు. ఆ సమయానుకూలంగా గనక ఒకవేళ మనం మారామా సరే, ఒకవేళ అప్పుడు కూడా మారకపోతే ఇదిగో సౌలును ఉంచినట్టుగా మనల్ని కూడా ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడు అంటే ఆయనకు నచ్చినట్టుగా ఉండాలి మనం. చూసారా, ఇప్పుడు సౌలు అంటే ప్రభువుకి ఇష్టమా కాదా? చెప్పండి, ఇష్టమా కాదా? ఎంత ఇష్టం అంటే సౌలును తన కొరకు వాడుకునే అంత ఇష్టం. ఇష్టం ఉంది కనుకనే సౌలుని ఏం చేశాడంటే గుడ్డివాడిగా మార్చాడు, మోకాళ్ళు వేయించాడు, ఉపవాసం ఉండేటట్టుగా చేశాడు. అలాగా చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడా అని. ఇష్టం లేకపోతే అసలు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నా కొడుకు అంటే నాకు ఇష్టం లేదనుకోండి, నేను ఏం చేస్తాను? ఇంకా అసలు ఊసు పత్తావని నేను పట్టించుకోను. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, నాకేంటి, నాకు సంబంధం లేదనుకుంటాం, నాకు అనవసరం అనుకుంటాను. నువ్వేమైతే చేసుకో, నాకు అనవసరం అంటాం. ఎందుకంటే నాకు నీ మీద నాకు ప్రేమ లేదు, చచ్చిపోయింది. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? వాడు మనల్ని తిట్టినా, మనల్ని దూషించినా, మనల్ని ఏమైనా అన్నా కూడా, ఏం మాట్లాడినా, మనల్ని చూసినా, మనల్ని చూడకపోయినా ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే ఏదో ఒక రకంగా అతన్ని తలుచుకుంటూ ఉంటాం, రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ప్రైజ్ గాడ్, ఆమేన్. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన ఎదుట మోకరించి ప్రభా నన్ను సహాయం చేయవా, నన్ను మన్నించవా, నన్ను క్షమించవా అంటే ఎంతగానో ఆనందపడేటువంటి గొప్ప దేవుడు మన ప్రభు. ఆనందపడతాడు. గర్వించావా, గర్వాన్ని దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ. తగ్గించుకుని మొరపెట్టావా, తెగ ఆనందపడిపోతున్నాడు. ఎందుకంటే అది ఆయన ప్రేమ. కనుక ఇప్పుడు ఈ సౌలును కూడా అలాగే బెండ్ చేశాడు. 3 రోజుల నుంచి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అననయ్య నువ్వు వెళ్ళు, ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇతనికి నమ్మబుద్ధి కాలేదు. ఏమంటున్నాడు చూడండి 13వ వచనంలో, అందుకు అననయ్య ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎలాంటోడు ఇతను? ఎలాంటోడు? ఎవరితో చెబుతున్నారు? ప్రభు యొక్క శిష్యుడన్న అననీయ ప్రభుతో చెబుతున్నాడు. ప్రభుకు తెలుసా తెలీదా? తెలిసే తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు మనం కూడా అంతే. మనం కూడా ఏమనుకుంటా, ఆయనకు తెలియదు అనుకుని ప్రభా నీకు తెలీదా నేను ఎలాంటిదాన్నో అన్నాడు. నేను ఎలాంటోన్నో అంటాం. అబ్బో మరి మన చరిత్ర ఇప్పితే ఎంత ఉంటుంది? 4 సినిమాలు తీయొచ్చు కదా. నేను ఎలాంటిదాన్నో, నేను ఎలాంటోన్నో నీకు తెలదా ప్రభా అంటాం. ఎందుకు తెలదమ్మా అని చెప్పి ఎదురుగుండా టీవీ వేసాడు అనుకోండి, టీవీ పెట్టి మొత్తం అన్ని. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు సీసీ కెమెరాలో దొరికిపోతున్నారు కదా అందరూ. దొరుకుతలేదా? బోల్డ్ మంది దొరికిపోతున్నారు. షాపుల్లోకి వెళ్ళి దొంగతనాలు చేసేస్తున్నారు. ఎవడెత్తుకుపోతున్నాడు, ఎలా కొట్టేస్తున్నాడు, అన్నీ వచ్చేస్తున్నాయి అందులో. కొన్ని విషయాలు అయితే చెప్పకూడదు, సిగ్గుపడతారు కూడా మీరు, అంత దారుణంగా ఉన్నాయి. బట్టల షాప్కి వెళ్ళి ఆడవాళ్ళు బట్టలన్నీ ఎత్తుకుపోతున్నారు. ఎలా దాచుకోవాలో అలా దాచేసుకుంటున్నారు. అట్లనే అన్ని సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. కడుపు వచ్చిన దానిలాగా ఒకటి ఇంక చెప్పలేను మాటల్లో. దారుణం అన్నమాట. అంత దారుణంగా వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. అన్ని చిన్న చిన్న విషయాలే ఇలా కళ్ళెదురుగుండా కనబడి చూపిస్తున్నాం కదా. దేవుడు మరి టీవీ వేసి చూపించాడు అనుకోండి, మనం ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు మనం ఏమైపోవాలి చెప్పండి? మన తలకాయట్టుకెళ్ళి గోసందులో పెట్టాలా? అయినా మురుగు వదులుతుంది అంటే పోదాం. ఎందుకు? నిజంగా దేవుడు టీవీ చూపిస్తే మనం ఏమైపోతాం? వింటున్నారా లేదా? కనుక మన గురించి మనకన్నా బాగా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు. అననీయ పాపం ఇతను చేసిన కీడును బట్టి భయపడుతున్నాడు.
అననీయ, నాయనా, ఇతడు యెరూషలేములో ఎంత భయంకరమైన కీడు చేశాడో తెలుసా? పోనీ అక్కడ దాకా ఆగాడా? ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడ కూడా ఎందుకు వచ్చాడంటే మళ్ళీ ఇక్కడ కూడా మమ్మల్ని చంపడానికి వచ్చాడు. అలాంటి ఓడింటికి నన్ను వెళ్ళమంటావా? అలాంటి ఓడింటికి వెళ్ళమంటావా నన్ను? విచిత్రంగా లేదా? లేదు నాయన, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. ఎందుకో తెలుసా? చూడండి అక్కడ 14 వచనంలో, ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఆలోచించాలి. ఏం చేశాడంట? ఇక్కడ కూడా ప్రార్థన చేసేవారందరినీ చంపడానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అతని తలంపు ఏంటంటే అందరినీ చంపేయాలని. దేవుని తలంపు ఏంటంటే ఇతన్ని వాడుకోవాలని. విన్నారా? అందుకే ఎంత గట్టిగా దేవుణ్ణి వ్యతిరేకిస్తే అంత గట్టిగా పట్టుకుంటాడు అంటాను ఎప్పుడు. అంతే, ఎంత గట్టిగా వ్యతిరేకిస్తే అంత గట్టిగా ప్రభువుని అంగీకరించే మనసు వస్తుంది. ఒకరోజు ఏదో ఒక రోజు ప్రభు పాదాలు పట్టుకునేటువంటి ఆ సమయం వస్తుంది. సౌలు కన్నా గొప్ప వీళ్ళందరూ అసలు దేనికి కూడా ఉపయోగపడలేదు సౌలు కన్నా. అంటే సౌలు అంతటి వాడు అలా చేస్తే దేవుడు సౌలును కూడా ఏం చేశాడు? పౌలుగా మార్చుకుని చక్కగా నిలబెట్టాడు. ఇప్పుడు ఆలోచించండి, తన యొక్క జీవితంలో యెహోవాకి తప్ప నేను ఎవ్వరికీ తల వంచను, యెహోవాకి తప్ప నేను ఎవరి మాట విన్ను, యెహోవా తప్ప ఇంకెవడో లేడు అనేటువంటి ధోరణితో బ్రతికిన ఇతనికి ప్రభువు అతన్ని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు, మోకాళ్ళేసి ప్రార్థించేటట్టుగా కూడా చేశాడు. ఇంత జరిగినటువంటి ఆయన ఆ 16 వచనంలో చూస్తే, ఇతడు 15 వచనంలో కూడా ఉంటుంది, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలుల ఎదుట నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం, నా కొరకు ఇతను ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి ఏం చేస్తాను? నేర్పుతాను అన్నాడు. నిజంగా ప్రియులారా, ఆలోచించాలి. అక్కడ ఇన్ని సంగతులు నేను నేర్పుతాను అని దేవుడు నిజంగా ప్రభు నేర్పించాడా, నేర్పించలేదా? చాలా విషయాలు నేర్పించాడు. అయితే సౌలుగా ఉండి మారిన ఈ పౌలు మాత్రం తన ప్రార్థనా జీవితంతోనే ప్రారంభించాడు తన జీవితాన్ని. వ్యతిరేకించి చంపడానికి వచ్చినోడు ప్రార్థనతోనే జీవితాన్ని ప్రారంభించాడు. తన జీవితం అంతా కూడా ప్రార్థనతోనే బ్రతికాడు. అది ఆశ్చర్యం. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 16వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచన భాగాన్ని చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే చెరసాల్లో ఉన్నారు. తను ప్రారంభంలో ఏ ప్రార్థన అయితే 3 రోజులు ప్రార్థన చేసి దేవునికి దగ్గరయ్యాడో ఆ విషయాన్ని విడిచిపెట్టకుండా ఏ సందర్భంలోనైనా ఏం చేస్తున్నాడు? ప్రార్థనే చేస్తున్నాడు. మనం ఒక ఆపదొచ్చినప్పుడు కాదు, ఏ సమయంలోనైనా దేవుణ్ణి ప్రార్థించాలి, స్తుతించాలి, గణపరచాలి, దేవుని మీద ఆధారపడాలి. అంతే. కష్టం వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కాదు, హృదయపూర్వకంగా ప్రభువుని అంగీకరించి ప్రేమించి ఆయనతో మాట్లాడాలి. అంతే. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? చెరసాల్లో పెట్టిన దేవునికి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటున్నారు. 20వ అధ్యాయం కూడా చూడండి. 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం కూడా చూడండి. అందరికీ సాగనంపి అన్నీ చెప్పేసి వెళ్ళిపోతూ అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. నేను వెళ్ళిపోతున్నాను, ఇంక మీకు కనపడను, నా పని అయిపోయింది, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చేశాను, కానీ నేను వెళ్తున్నానని చెప్పి అందరితో కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడట. ప్రారంభంలో ఉన్న ప్రార్థన విడిచిపెట్టలేదు. చూసారా? ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే 22వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. 22:17 కూడా చూడండి. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అధికారుల ఎదుట, వాళ్ళందరి ఎదుట తన సాక్ష్యాన్ని చెబుతూ నేను ప్రార్థన చేసుకున్నాను. అక్కడ 16వ వచనంలో ఉంటుంది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొందు, నీ పాపములు కడిగేసుకో అని నాకు చెప్పారు. అప్పుడు అననీయ అనేటువంటి చెప్పినప్పుడు నేను బాప్తిసం పొందాను అని సాక్ష్యం చెబుతున్నాడు. ఆ తర్వాత నేను ఏమైపోయానంటే యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తున్నాను. అర్థమైంది ఏమైనా? 3 రోజులు దమస్కు పట్టణంలో ఉండి అక్కడ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేసి అతనికి బాప్తిసం ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. అది అయిన తర్వాత తిరిగి యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము ప్రాంతంలోకి దేవాలయంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. నువ్వు పని చేయాలి నాయనా, నువ్వు వెళ్ళు నాయనా అన్నాడు. అక్కడ దేవుడు పరిశుద్ధాత్మతో పౌలు గారిని నింపాడు. ఆ తర్వాత తన
కార్యక్రమాలన్నిటినీ తన ప్రయాణాలు, తన సువార్త ప్రయాణాలు 3 ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థనాపూర్వకంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన తలంపులేమో ఏదో ఒక రకంగా నేను వాళ్ళందరినీ చంపేసి మన దేవుణ్ణి గొప్ప చేసుకోవాలి అని. దేవుని తలంపులేమో ఇతన్ని గొప్పగా నేను వాడుకోవాలి, నేనంటే ఏంటో ఇతనికి తెలియచేయాలి. ఇప్పుడు ఎవరికి మనం అవకాశం ఇవ్వాలి? మరి ఏది చేసినా కూడా ఎక్కువ అన్ని విషయాల్లో ఏం మాట్లాడతామంటే నేను ఇలాగ ఉండాలి, నేను అలాగ ఉండాలి, నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి. మనం అనుకుంటే ఆలోచనలో తప్పులేదు, కానీ ప్రభు చిత్తానికి అప్పగించాలి. నేను ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, నాకు ఇలాగే కావాలి అని అనకూడదు. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రభు నాకు ఏమైనా సరే నాకు ఇది కావాలి, ఏమైనా సరే అబ్బాయి నాకు ఇది కావాలి అంటే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా మనకి ఏది అవసరమో మనకన్నా బాగా దేవునికి తెలుసు కనుక దేవుని తలంపులను అడగాలి. ప్రభు నీ చిత్తానుసారముగా నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలో అది నాకు నేర్పండి, అది నాకు నేర్పండి. అది ఏదైనా కావచ్చు, ఒక ప్రయాణమే కావచ్చు, పనే కావచ్చు, సువార్తే కావచ్చు. దేవుని చిత్తానుసారంగా మనం అడిగితే తప్పకుండా దేవుడు హెల్ప్ చేస్తాడు. ప్రభా సువార్త ప్రకటించాలి, గృహకూడికి పెట్టాలి, వెళ్ళాలి ప్రభా, ఏమైనా సరే మేము వెళ్ళాలి ప్రభా ఈ వారంలో. దేవుడు ఏం చేశాడు? ద్వారం తెరిచాడు. నువ్వు వెళ్ళాలి, వెళ్ళు, పలానా చోట ప్రకటించు, వెళ్ళు, ద్వారం తెరిచాడు. అది ఆయన చిత్తానుసారమైంది, ఆయనకి ఇష్టమైంది కనుక మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఈ దేవుని ఆలోచనల ప్రకారంగా వెళ్ళేది బాగుంటుంది. ఆ తర్వాత మీరు అర్థం చేసుకున్నారో లేదో, సౌలుగా ఉన్నటువంటి పౌలు దమస్కు పట్టణానికి వెళుతూ ఏమని ఆలోచించాడు? అక్కడ మనం చదువుకున్నాం కదా, 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గముందున్న పురుషులను స్త్రీలను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోనికి సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. అంటే తను ఏ ఉద్దేశంతో వెళ్ళాడు అంటే, ఇదిగో నేను ఇలాగ చెయ్యాలి, ఇలా ఉండాలని. ఆ తర్వాత కాలంలో ప్రభు అతన్ని మార్చిన తర్వాత పరిపూర్ణంగా మారిపోయాడా, మళ్ళీ తన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడా? చెప్పండి. మరలా ఆ ఆలోచనలోకి అసలు వెళ్ళాడా? మనం అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాం. మళ్ళీ అలా బయటికి వెళ్ళి పండగ వచ్చిందంటే బయటికి వెళ్తాం కదా, మళ్ళీ ఇక్కడ పండగ వచ్చిందంటే మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకో పండగ ఏదో వచ్చిందంటే మళ్ళీ అలా బయటికి వెళ్తూ ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం. మనం చేసే తప్పతడుగులు చూసారు ఎలా ఉన్నాయో. కానీ పౌలు ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళలేదు. మనం చేసే పొరపాట్లు అవే. మనం ఎక్కడ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అంటే ఇక్కడే. ఎక్కడ మనకు వచ్చే దీవెనలు పోతున్నాయంటే ఇదిగో ఇక్కడే. ఎక్కడ ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఇక్కడే. ఎక్కడ మన కుటుంబంలో శోధన తెచ్చిపెట్టుకుంటున్నామంటే ఇదిగో ఇక్కడే. అందుకే ఏమైనా సరే పౌలు గారు ఏమంటాడు, అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలిగాడంటే ఇంకా నాకు ఇంకా ఆ జీవితం వద్దు, నేను ఈ జీవితంలోనే ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన జీవితం శ్రేష్టమైనది కనుక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనే చెప్పగలిగే స్థాయికి వెళ్ళిపోయాడంటే మరలా బయట ప్రపంచానికి, పాత జీవితంలోనికి మరలా అసలు వెళ్ళలేదు, అడుగు పెట్టలేదు. ప్రభువుకి సమర్పించుకున్నాడు. తన సమర్పణ జీవితాన్ని విశ్వాసంతో కడవరకు కాపాడు. మనమే అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం, బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తున్నాం. అది ఎంత ప్రమాదం అవుతుందో ఆలోచించాలి. బయటికి వెళ్ళిపోయి మరలా ప్రభు అంటున్నాం, మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ప్రభు అంటున్నాం. బయటికి లోపలికి తిరగకూడదు. అలా అది ప్రమాదకరమైంది. దీనివల్ల అంత నష్టం తెచ్చుకుంటాం. కనుక లోపలికి ప్రవేశించావు, చక్కగా ప్రభు ఎదుట బ్రతుకు. లోపలికి వచ్చావు, క్రీస్తుని హృదయమందు ముద్రించుకొని ప్రభు చిత్తానుసారంగా పౌలు గారు ప్రార్థించాడు. నిజంగా 3 రోజులు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? నేను ఇలా అనుకుంటున్నాను, ప్రభా నేనేదో చేద్దామనుకున్నాను, కానీ నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. నేను హింసించుచున్న యేసుని నువ్వు అన్నావు, అయితే నేను నిన్ను హింసిస్తున్నానని అనుకోలేదు. వాళ్ళని కదా కొట్టాను, వాళ్ళని కదా తిట్టాను అనుకున్నాను, కానీ నిన్ను తిడుతున్నాను, నిన్ను కొడుతున్నానని అనుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు నడవమన్నట్టే నడుస్తాను, నువ్వు ఎలా వెళ్ళమంటే అలా వెళ్తాను. ప్రభా
నన్ను కనికరించవా అని 3 రోజులు ప్రార్థన చేసి. మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు చూపిన ప్రేమను సంపాదించుకున్న ఆ చక్కటి అనుభవాలను సౌలు సంపాదించుకున్నాడు. మనం కూడా అలా సంపాదించుకోగలిగితే క్రీస్తు ఎదుట చక్కగా మనం నిలబడిగేటువంటి అవకాశం కలుగుతుంది.